నల్గొండలో గణేష్ శోభయాత్ర సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత బస్తీలోని 1వ గణేశుడి శోభయాత్ర ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఆ నేపథ్యంలోనే హైడ్రామాల మధ్య విపక్ష నేతలు అరెస్టులు, విడుదల వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నల్గొండ పాత బస్తీలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండలో గణేష్ నిమజ్జన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని నిరసిస్తూ ఇక్కడ విపక్ష నేతలు అయితే ఆందోళనకు దిగారు. దేవుడి దగ్గర రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు విపక్ష నేతలు ఉన్నారు. అలా చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? కోమటిరెడ్డి వైఖరిని ఎందుకు నిరసిస్తారు? నల్గొండ పాత బస్తీలోని 1వ నెంబర్ విగ్రహం దగ్గర నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ నుండి ప్రారంభిస్తాం. దీనికి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా దీన్ని నిర్వహించుకునేటటువంటి సాంప్రదాయం నల్గొండ జిల్లాలో ఉన్నది. దానికి విరుద్ధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఒక ప్రణాళికతోని ఒక 300 మంది పోలీసుతో వచ్చి ఇక్కడ వారు మండపం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము వారి స్వాగతం పలుతూ మేము పక్కన జరిగి వారికి, ఎందుకంటే మంత్రివర్యులు అని చెప్పి వారి స్థానం కల్పించి వాళ్ళు పూజలు చేసిండ్రు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత వేదిక మీద మరి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి జిల్లా జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షులు మిగతా మాజీ ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా రానికుండా ఒకరిని బయట ఆపుతారు, వేదిక కింద కూర్చోబెట్టి అవమానించారు. దాన్ని కూడా మేము ఏమనలేదు. అయితే వారు ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విషయాలు పాత బస్తీలో పోరాటం చేసి ఒక నిర్మించుకున్నటువంటి ఈ యొక్క దేవాలయం దగ్గర ఇతర మతస్థుల గురించి మాట్లాడము, హిందువులని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, హిందువులని భయపట్టించేటటువంటి వ్యాఖ్యలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేస్తున్నప్పుడు దాన్ని నేను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే నన్ను ఒక 200-300 పోలీసులతో నన్ను లాగి ఒక దొంగదారుల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి మా కార్యకర్తలని కొట్టడము చేసినటువంటి ఈ యొక్క వైఖరిని మేము నిరసిస్తూ దాన్ని ఖండించినాము. నన్ను అరెస్ట్ చేసి గతంలో కూడా గుట్టలు పుట్టలు తిప్పినట్టుగానే మళ్ళీ ఈ రోజు కూడా అదే ప్రయత్నం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. తాను చేసింది ఏం లేదు నల్గొండ జిల్లాకి ఇంతవరకు కూడా. నల్గొండ జిల్లాకి తను చేసింది ఏం లేదంటే మళ్ళీ అక్కడ ఇంకా ఏందన్నా దేవుని దగ్గర రాజకీయం ఏంది అసలు? ఇది కరెక్ట్ విధానం కాదు. ఒక జిల్లా మంత్రిగా ఉండి ఎంతో బాధ్యతాయుతంగా మరి ముందుకు పోవాల్సినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇది ఒక 40 సంవత్సరాలుగా బాధ్యతాయుతంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క తంతుని మరి ఈరోజు రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని కానీ మరి అదేవిధంగా ఎప్పుడైనా ఇక్కడ ఒక ఆనవాయితీ క్రైస్తవులు కానీ మైనార్టీ సోదరులు వస్తే కూడా వాళ్ళని వేదిక మీద పిలుచుకుంటారు. తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా వేదిక మీద పిలుచుకొని మంచి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మంచి వాక్యాత మంచిగా మాట్లాడి ఆ వినాయకుని గురించి మరి అన్నీ కూడా మాట్లాడుకొని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం తర్వాత లడ్డు వేలం పాట ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటి తంతది. ఈసారి అలాంటివన్నీ ఏవి లేకుండా ఎవరిని కూడా రానియకుండా ఎవరిని కూడా చేయి మీద కూడా తీసుకోకుండా పిలవకుండా నేను వస్తే నన్ను అక్కడే బయట ఆపి మరి ఈరోజు ఆయన వినాయకుని గురించి చెప్పమంటే ఆయన గురించి చెప్పుకుంటుండు సోది. ఆ సోది వినలేక ప్రజలు ప్రశ్నిస్తే 300 మంది పోలీసు వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి వర్షిత్ రెడ్డి గారిని గల్లబట్టి డిఎస్పీ గల్లబట్టి గుంజుకపోయే కార్యక్రమం పెట్టిండు. ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి విధానం కాదు. అన్ని పార్టీలు రావాలి, అందరు రావాలి, యువకులు రావాలి, మంచిగా గ్రాండ్గా జరగాలి. గత 10 సంవత్సరాలు మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని అవమానించలే. వెంకటరెడ్డి గారు వస్తే కూడా రమ్మని చెప్పినాం, ఆయనే రాకుండా దూరం పారిపోయేది. అట్లనే ఇప్పుడు కూడా మంత్రి అయినాక కూడా దూరం పారిపోయినటువంటి పరిస్థితి. 5 నిమిషాల్లో పారిపోయింది ఇక్కడికి మీరు రాగానే. ఇది పరిస్థితి. కాబట్టి నేను కోరేది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒక మంచి దైవ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నల్గొండ ప్రజలకు, నల్గొండకు మంచి జరిగే విధంగా ముందుకు సాగాల్సినటువంటి కోమటిరెడ్డి మరి ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి గొడవలు పెంచొద్దని కూడా మరొకసారి తెలియజేస్తాను. మొత్తానికైతే నల్గొండలో హై డ్రామా ఉద్రిక్తతల నడుమ గణేష్ శోభయాత్ర, గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని నిరసిస్తూ కూడా ఇక్కడ విపక్ష నేతలు ఆందోళన చేయడం, వారిని అరెస్ట్ చేయడం, మళ్ళీ విడుదల చేయడం వంటి కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇక్కడ గణేష్ శోభయాత్ర సంబంధించి పాత బస్తీ నుంచి వల్లభ చెరువు వద్ద వరకు కూడా గట్టి బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐరస్, నల్గొండ.